హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే పొన్నగంటి ఆకు వేపుడైతే చేశానండి. ఈ పొన్నగంటి ఆకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని చెప్పి ఇది ఎక్కువ శాతం తింటే చాలా మంచిది. అందులో కళ్ళకైతే ఇంకా మంచిది. 2 కట్టలు పొన్నగంటి ఆకు అయితే తెప్పించాను. మొత్తము కట్ చేసి ఈ విధంగా ఎక్కువ నీళ్లు వేసి శుభ్రంగా అయితే కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. చాలా రోజులైందండి పొన్నగంటి ఆకు ఫ్రై తినేసి, అందుకని చెప్పి ఈరోజు అయితే తెప్పించాను. 2 కట్టల పొన్నగంటి ఆకుకి ఒక 100 గ్రాముల పెసరపప్పు అయితే తీసుకున్నాను. పెసరపప్పు వేసి పొన్నగంటి ఆకు ఫ్రై చేస్తే కనుక చాలా బాగా ఉండిద్దండి, రుచిగా ఉండిద్ది. అన్నంలో కాకుండా విడిగా కూడా తినేయచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకని చెప్పి తప్పకుండా పిల్లలకైతే ఇలాంటి ఆకుకూరలు అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి మనము. పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదండి, ఇది 5 నిమిషాలు చాలు. 40% ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడకబెట్టితే మెత్తగా గుజ్జుగా అయిపోయి అంతగా బాగోదు. అందుకని చెప్పేసి లైట్గా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోండి, సరిపోయిద్ది. ఈ పొన్నగంటి ఆకు రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. కళ్ళు కూడా మనకి సైట్ ఉండిద్ది కదా, పిల్లలకి కానీ మనకు కానీ. ఈ పొన్నగంటి ఆకు తింటే సైట్ కూడా తగ్గుతుందండి. దీనివల్ల ఒకటి కాదు, వందల రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి పొన్నగంటి ఆకు వల్ల. పాతకాలంలో అయితే ఎక్కువ శాతము తినేవాళ్ళు. ఇప్పుడైతే చాలామంది అంతగా తినట్లేదు, చాలా తక్కువైపోయింది ఇలా ఆకుకూరలు తినడము. ఈ విధంగా ఫ్రై చేసుకొనైనా తినచ్చు, లేకపోతే పప్పులైనా వేసుకోవచ్చు. పప్పులో వేసిన పొన్నగంటి ఆకు చాలా రుచిగా ఉండిద్ది. ఒకసారి తిని చూడండి మీరు ఆ విధంగా చేసుకొని. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 100 గ్రాముల నూనె అయితే వేసాను. నూనె వేడెక్కాక తాలింపు గింజలు అయితే 1 టేబుల్ స్పూన్ వేసానండి. తాలింపు గింజలు వేసిన 1 నిమిషం తర్వాత ఎర్రగడ్డ తరిగి పెట్టానండి, అది వేస్తున్నాను. ఎర్రగడ్డ కూడా కొంచెం దూరగా అయితే వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఈ పొన్నగంటి ఆకు తాలింపు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే ముందుగా వచ్చేస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి నాకు. పొన్నగంటి ఆకు తాలింపులో పెసరపప్పు వేయడం అనేది మీ ఇష్టము, వేసుకోవచ్చు. మీ ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్వాలేదు. పెసరపప్పు వేయడం వల్ల ఏంటంటే కొంచెం రుచి బాగా ఉండిద్ది, అందుకని చెప్పి వేస్తాము. తాలింపు అయితే బాగా వేగింది, కరివేపాకు కూడా వేసాను. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కడిగి పెట్టిన పొన్నగంటి ఆకు అయితే అందులో వేసేస్తున్నాను. ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గిద్దండి అది. ఆకు మొత్తము బాండిల్ నిండా నిండిపోయింది కదా. 2 కట్టలు అయితే తీసుకున్నాను, ఫుల్గా వచ్చేసింది. పెద్ద కట్టలు 10 రూపాయలకే ఇచ్చారు మార్కెట్లో. ఈ విధంగా బాండిల్లో పెట్టేస్తే కనుక ఒక 2-3 నిమిషాలకి బాగా మగ్గి కొంచెమే అయింది. కనీసము వారానికి 2 సార్లైనా పొన్నగంటి కూర తాలింపు వేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకి మరీ మంచిది. కాబట్టి ఈ విధంగా తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినచ్చు. చూడండి బాగా మగ్గింది పొన్నగంటి ఆకు. మగ్గిన తర్వాత ఈ ఉడకబెట్టిన పెసరపప్పు అయితే అందులో వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని బాగా 4 వైపులా కలుపుకుంటే పప్పు అంతా పొన్నగంటి ఆకులో కలిసి చాలా బాగా ఉండిద్ది, తినడానికి రుచిగా ఉండిద్ది. ఈ విధంగా చివర్లో కొంచెం సాల్ట్, కొబ్బరి కారం వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని చల్లేస్తే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ పొన్నగంటి ఆకు తాలింపు. ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో ఈ విధంగా తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కనీసము వారానికి 2 సార్లు చేసి పెట్టండి.